హాయ్ హలో నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలు వ్లాగ్స్. ఈరోజైతే ఇంకా మార్గశిర మాసం మొదటి గురువారం అండి. మార్నింగ్ అయితే 5:30కి అయితే లేచాను. లేచి మొత్తం లోపల బయట అంతా తుడుచుకొని ఆ తర్వాత అయితే ఇంకా అంటే ప్రతి ఇయర్ కూడా ఈ పాటికి నా పూజ అయిపోయేది. ఏంటో ఈ సంవత్సరం ఏది కూడా నేను తెల్లవారుజామున అయితే చేయలేకపోతున్నాను. 5:30కి నా పూజ అయిపోయేది ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం ఏమో ఇలాగ అయ్యింది. అయితే ఇంకా ఏం చేస్తాం, లేచినప్పుడే భక్తి ముఖ్యం కదా. ముందు నాకు చేసుకోవాలన్న శ్రద్ధ అయితే ఉంది కాబట్టి అదన్నా చేసుకోగలుగుతున్నాను అమ్మ దయ వల్ల. ఇంకా పూజకి అయితే ముందు ఇవంతా ఈవినింగే కడిగేసుకుంటానండి. ఈవినింగ్ కడిగేసుకొని మొత్తం అంతా ముగ్గులు పెట్టేసుకుంటాను. కానీ గుమ్మం ముందు మాత్రం మార్నింగ్ ఈవినింగ్ కూడా పెట్టుకుంటాను. ఉదయం సాయంత్రం కూడా ముగ్గు పెట్టుకుంటాను అన్నమాట గుమ్మం దగ్గర. ఈవినింగ్స్ అయితే మొత్తం సొంతంతా కడిగి ఇంకా మొత్తం అంతా కూడా ముగ్గులు పెడతాను అనమాట. ఇక్కడ మాత్రం మార్నింగ్ ఈవినింగ్ పెడతాను. ఇక్కడ ఇప్పుడు మార్నింగ్ కాబట్టి ఇక్కడ ఓన్లీ ఇక్కడ మాత్రమే పెడతాను. ఇప్పుడు ఇంక ఇలాగైతే వేసుకున్నాను. చాలా మట్టుగా అయితే ముగ్గులు మర్చిపోయానండి. ఇంకా గుర్తొచ్చిన మట్టుగా అయితే ఏదో వేస్తున్నాను. ఇంకా ముగ్గు పెట్టేసిన తర్వాత అయితే స్నానం చేసి వచ్చేసానండి. అంటే ఈరోజు నియమాలు ఉంటాయి కదా, మార్గశిర మాసం అంటే ఖచ్చితంగా ఇప్పుడైతే ఆ నియమాలు అయితే పాటించాలి కదా. అంటే తలంటూ స్నానం చేయకూడదు కానీ తలకు స్నానం చేయాలి. అంటే ఉత్త నీళ్ళతో మాత్రమే తలకు స్నానం చేయాలి కానీ షాంపూ కానీ కుంకుడుగా కానీ పెట్టుకొని చేసుకోకూడదు. అయితే ఇంకా స్నానం చేసి వచ్చేసాక నా పూజ అయిపోయిన తర్వాత అయితే తీసానండి. ఇంకా అమ్మవారికి అయితే మార్గశిర మాసం ఫోన్లో అయితే ఫుల్ మొత్తం షోడశోపచార పూజ కథ అంతా కూడా ఉంటుంది. అదంతా అయితే చదువుకొని ఇంకా ఫోను చదువుకోవడం వల్ల ఫోన్ వీడియో అది తీయడానికి లేక అయిపోయిన తర్వాత అయితే తీసాను. ఇంకా దీపం వెలుగులో అయితే అమ్మవారిని అలా చూస్తూనే ఉండాలనిపించింది. అయితే ఇంకా ఇక్కడ నేను అమ్మవారిని అయితే ఇలా పెట్టుకున్నానండి. ఎలా ఉంది ఏంటన్నది అయితే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా అలాగే దీపావళి రోజు కొనుక్కున్న అమ్మవారి మట్టితో చేసిన అమ్మవారు ఉన్నారు కదా, అది కూడా ఇంకా నేను పెట్టుకున్నాను చిన్నది. అంటే ఇది గుమ్మను పక్కన పెట్టేస్తున్నానండి. అంటే లోపల పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఎక్కడ చేయి జారిపోతుంది అన్న భయంతో అస్తమానం సర్దుతూ ఉంటాం కదా, ఎక్కడ పడిపోతుందో ఏమో అని చెప్పేసి అయితే నేను జాగ్రత్తగా అయితే దాచుకుంటున్నాను. మందిరంలో ఉంటే గుమ్మన చేయి జారుతుందేమో, అటు ఇటు ఏదన్నా కదిపినప్పుడు గట్ట పడిపోతుందేమో అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే ఇప్పుడు ప్రతి సంవత్సరం పెట్టుకునే అమ్మవారిని అయితే ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇంకా అది పారిజాతం పువ్వులతో అయితే అష్టోత్తరం, అది బిలవదళాలతో అయితే అదంగ పూజ అన్నీ చేసుకున్నానండి. పూజ అయితే 5:30కి లేచాను కదా, ఇంక 8 అయిపోయింది నా పూజ అయ్యేసరికి. అంటే షోడశోపచార పూజ అయితే చేస్తాం కదా, అందుకని అయితే పూజకి లేట్ అయినా ప్రశాంతంగా అయితే పర్వాలేదు, బాగానే చేసుకున్నాను. అంతా అయిపోయిన తర్వాత పిల్లల్ని స్కూల్కి కూడా పంపించేసాను. ఇదిగోండి ఇంకా ఇలా అయితే ఉందన్నమాట. ఇంకా గడప దగ్గర కూడా బయట వెలిగించుకున్నాను మార్నింగ్, అలాగే ఈవినింగ్ కూడా వెలిగించుకున్నాను. మార్నింగ్ ఈవినింగ్ కూడా పూజ వీడియో అయితే పెట్టానండి, చూస్తూ ఉండండి. ఫుల్ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. అలాగే ఈ పూజ అయితే నేను మార్గశిర మాసం గురువారాలు అయితే నేను 4 ఇయర్స్గా అయితే చేస్తున్నానండి. 4 ఇయర్స్ నుంచి అయితే నేను ఈ అమ్మవారికి అయితే నేను కనక మహాలక్ష్మి అమ్మవారికి అయితే కడిగి కల్లాపేసి ముగ్గులు, అలాగే ఇక్కడ మళ్ళీ కనక మహాలక్ష్మి అమ్మవారి కూడా తులసమ్మ దగ్గర గుమ్మం దగ్గర అయితే పెట్టుకున్నాను అనమాట. గడప మీద ముగ్గులు పెడతాం కదండి, అది అటు గడపకి గడపది కూడా అసలు అవి అయితే ఉంచట్లేదు. ఎలాగైతే మొత్తం తినేసుకొని ఇలాగా అయితే సింపుల్ గా ఒక చిన్న ముగ్గు వేసాను అంతే. ఇంక ఈవినింగ్ ఇక్కడైతే ఇలా ఉంది.
అలా దీపం ముగ్గు మధ్యలో పెడితే భలే అందంగా అనిపిస్తుంది. ఇంక ఈ సైన్యముల దేవుడి మందిరంలో అయితే ఇంకా పూజ ఎలా చేసుకున్నాను. మార్నింగ్ అయితే చెట్టుకి ఉన్న పూలు అయితే పెట్టేశాను. ఇంక ఈవినింగ్ అయితే అవి వాడిపోతాయి కదా, ఇలా చామంతి పూలు ఉంటే ఇవి పెట్టాను అనమాట, ఈ కలర్వి. అమ్మవారి పాదాలు ఖచ్చితంగా వేసుకోవాలి ఈ గురువారాల్లో అయితేని. ఇంక ఇదండి ఈరోజు వీడియో అయితేని. అమ్మవారు ఎలాగున్నారు, నేను ఎలా పెట్టుకున్నాను, ఏంటి బాగుందా లేదా అన్నది అయితే తప్పకుండా చెప్పండి నాకు. అలాగే ఆయనకి శాలరీ వస్తే అది కూడా పెట్టుకున్నాను అనమాట. ఇంక ఈరోజు అయితేని ఈవినింగు ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి ఈవినింగ్ అయితే అరటిపండు అయితే నైవేద్యం పెట్టాను. మార్నింగ్ అయితే ఈరోజు అమ్మవారికి నైవేద్యం అయితే మార్నింగ్ పులగం చేశాను. ఇంకా పాలు నైవేద్యంగా పెట్టాను. ఇప్పుడైతే ఇంకా అరటిపండు అయితే నైవేద్యంగా పెట్టేశానండి. ఇంకా ఇక్కడితో అయితే పూజ అయిపోయింది. కనకధార చదువుకున్నాను ఈవినింగ్ అయితేని. ఈవినింగ్ కనకధార అష్టలక్ష్మి అష్టోత్తరం అది చదువుకున్నాను అనమాట. ఇలా కామాక్షి దీపం, గజలక్ష్మి దీపం పెట్టుకొని మధ్యలో ఐశ్వర్య దీపం అయితే పెట్టుకున్నాను. ఇంకా ఇదిగోండి, నాకు ఇంకా బాగా అనిపించింది ఈరోజైతే. చాలా బాగానే చేసుకున్నాను మనశ్శాంతిగాని. కాకపోతే పొద్దుటే లేచి పెట్టుకోలేకపోతున్నాను అన్న కొంచెం ఫీలింగ్ అయితే ఉంది. సరేనండి, ఇంకా ఇదండి ఈరోజు వీడియో. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్ అండి. శ్రీమాత్రే నమః. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు. హర హర మహాదేవ శంభో శంకర.